నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుష్కర పథకంపై పట్టు బిగిస్తున్న ప్రభుత్వ విప్. అసెంబ్లీలో వాణి వినిపించిన యనమల దివ్య. అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న బుచ్చయ్య. బడ్జెట్ కేటాయింపులపై హర్షం. అనకపల్లిలో జనసేన సంబరాలు. మోదీ, చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం. అనకపల్లి జిల్లాలో పోలీస్ శాఖ మహిళా వారోత్సవాలు. నర్సీపట్నంలో ప్రారంభించిన డీఎస్పీ. తుని నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య ఆ దిశగా ప్రభుత్వంపై అవకాశం దొరికినప్పుడల్లా ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. అసెంబ్లీలో పుష్కర ఎత్తిపోతల పథకంపై యనమల దివ్య మరోమారు తన వారిని గట్టిగా వినిపించారు. అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడారు. పుష్కర పథకం కింద పూర్తి స్థాయిలో సాగునీటి సరఫరా చేయాల్సిన అవసరాన్ని గట్టిగా వినిపించిన ఆమె ఇందుకోసం ₹1 కోటి మంజూరు చేయాలని కోరారు. పుష్కర్ కాలువ గురించి పోయిన సెషన్స్ లో కూడా డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. దాని రిప్రజెంటేషన్ కూడా మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వారు 50 లక్షల దాకా శాంక్షన్ చేశారు అధ్యక్ష. కానీ ఈ పుష్కర్ కాలువ ద్వారా మొత్తం తుని నియోజకవర్గంలో టెయిల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మొత్తం ఏకర్స్ అన్ని కూడా ప్రయోజనం కలగాలంటే దాదాపు 9,50,00,000 అధ్యక్ష. ఈ ఎస్టిమేషన్ వచ్చేసి ఇది డిపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష, మిగిలిన అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తే ఈ తుని నియోజకవర్గానికి మొత్తం ఈ పుష్కర్ కాలువ ద్వారా వచ్చే ప్రయోజనాలన్నీ కూడా మేము ప్రజలకు అందజేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కుప్పకున్న ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తీసుకుని వస్తూ మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ కేటాయింపులు చేసిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే కృత నిశ్చయంతో ఉందని ఇవాళ రాజమండ్రిలో ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తలకు మించిన భారమైన హామీల అమలు విషయంలో కూటమి దూసుకుపోతుందన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు దీవెనలు అందించారు. 7 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నా వరకు నేను ఒక అవగాహనతో అభివృద్ధి ధ్యేయంగా గ్రూపు రాజకీయాలకు అన్నిటికీ అతీతంగా ఒక నిజాయితీతో కూడుకున్న రాజకీయాలు చేయని లక్ష్యంలో పనిచేసాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాం. సమగ్ర అవగాహనతో కృషి చేయడానికి రాష్ట్రం మీద, మన జిల్లా మీద, మన ప్రాంతం మీద ఒక అవగాహనతో కృషి చేసాం. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో ఆటుపోట్లు కూడా ఎదుర్కొన్నాం. సన్మానాలు చూసాం, అవమానాలు చూసాం. అన్నిటికీ అతీతంగానే పనిచేసుకుంటూ వెళ్ళాం. ఇవాళ నూతనంగా ఏర్పాటైన కూటమి రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తూ ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, మోడీ గారి నిర్దేశంతో ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, సమస్యలు ఎదుర్కొన్నాం. ఈరోజు అనుకున్న దానికంటే ఆర్థిక లోటు తీవ్రంగా ఉంది. అంచనాలకు మించి అప్పులు చేశారు గత ప్రభుత్వం. అన్ని రంగాల్ని కుదువబెట్టారు. భూములు కబ్జా చేశారు, దోపిడీకి తరలేపారు. అభివృద్ధి లేకుండా పోయింది. బటన్ నొక్కుడు పేరుతో భారీగా లక్షల కోట్లు నొక్కేశారు. ఇవాళ తిరిగి గాడిలో పెట్టడం కోసం నూతన ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, విభజన వల్ల జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే, గత ప్రభుత్వ నిర్వహణలో జరిగిన నష్టం తీవ్రమైంది. అందుకనే ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. వారి సహకారంతో రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ప్రయాణం సాగిస్తూ ఉన్నాయి. ఇవాళ ఊహించిన దానికంటే అప్పులు పెరిగిపోయాయి. ఆర్థిక లోటు ఉంది. ఏం చేయాలన్నా ముందుకు కదలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అయినా కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో దూరదృష్టితో విజనరీగా ఇవాళ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. అందుకనే ఈ రోజున జనరంజక బడ్జెట్ని మనం ప్రవేశపెట్టాం. జనరంజక ఎందుకంటున్నానంటే అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయంగా, ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, పాత అప్పులను తీర్చడం, రాష్ట్ర ప్రగతికి దోహదపడేలాగా కార్యాచరణతో వెళ్ళడం, నిరుద్యోగాన్ని తొలగించడం, పారిశ్రామిక అభివృద్ధి సాధించడం, పెట్టుబడులు సాధించడం, ఉపాధి కల్పించే లక్ష్యంగా, పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఎక్కడికక్కడ.
రకరకాల ఏమీ మాట్లాడలేక ఏదో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే 45,000 కోట్లు పాత బాకీలు చెల్లించాం. 8 నెలల్లోనే 45,000 కోట్ల రూపాయలు పాత బాకీలు, దాదాపుగా పాత బాకీలు 23,556 కోట్లు, సెంట్రల్ స్కీమ్లో బాకీలు పెట్టి 9,377 కోట్లు, నీటిపారుదల బాకీలు 12,730 కోట్లు, ఈ విధంగా 45,000 కోట్లు పాత బాకీలు చెల్లించాం. మరలా పంచాయతీరాజ్కి 2,793 కోట్లు గ్రామాలకు రిలీజ్ చేసాం. అలాగే ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ, దీపం 2 పథకాలకి 31,613 కోట్లు ఈ 8 నెలల్లోనే మనం ఖర్చు పెట్టగలిగాం. మాట తప్పలేదు, మడం తెప్పలేదు, చెప్పినవన్నీ అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ పెన్షన్ 3,000 చేస్తానన్న పెద్ద మనిషి 5 సంవత్సరాలు కూడా పెంచలేకపోయాడు, దగా చేశాడు. కానీ తెలుగుదేశం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కేవలం వచ్చిన నెలలోనే 3,000 4,000 రూపాయలు చేసి పాత నెలలు కూడా లెక్కించి 5 రకాల పెన్షన్లు మనం 16 రకాల పెన్షన్లు ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం. 4,000 దగ్గర నుంచి 15,000 రూపాయల దాకా, మంచాన బట్టి తిండి గడవని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా 15,000 రూపాయలు, కుష్టి వ్యాధిగ్రస్తులకి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, ఈ విధంగా మనం పెన్షన్లు అమలు చేస్తూ ఉన్నాం. ఇవాళ బడ్జెట్ భారీగా ఉంది. 3,22,350 కోట్లు, రాష్ట్ర చరిత్రలో ఇది అత్యధికం. ఇవాళ వ్యయం కూడా మూలధన వ్యయం 40,000 కోట్లకు పెంచాం. మామూలుగా గత ప్రభుత్వం కనీసం 10,000 కోట్లు కూడా ఖర్చు పెట్టాం మూలధన వ్యయంలో. ఇవాళ మూలధన వ్యయం 40,635 కోట్లు మనం ఖర్చు పెట్టేదానికి నిర్ణయం తీసుకున్నాం. అలాగే అన్ని స్కీములు అమలయ్యేలాగా అన్నా క్యాంటీన్లు మొదలైనాయి. మళ్ళా ఆదరణ పథకం మొదలవుతుంది. ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి భారీగా ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఉచిత సిలిండర్ల పథకం అమలైంది. కొంతమంది అంటారు ఒకటే ఇచ్చారు కదని. 4 నెలలకు ఒకటి చొప్పున మూడు గ్యాస్ బండ్లు ఇస్తాం. ఒకే రోజు 3 గ్యాస్ బండ్లు ఎవరు? ఒకే బండ్ ఇచ్చారని దుష్ప్రచారం చేసే వాళ్ళకి సమాధానం ఏంటి? ప్రతి 4 నెలలకి ఒకటి చొప్పున 3 గ్యాస్ బండ్లు రిలీజ్ అవుతాయి. రోడ్ల మరమ్మతులు చేసాం. ఇవాళ 20,000 కిలోమీటర్ల రోడ్లన్నీ కూడా గోతులమయంగా మార్చిన గత ప్రభుత్వానికి భిన్నంగా వచ్చిన వెంటనే ఇవాళ రోడ్ల మరమ్మతులు చేసాం. అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ, బీటీ రోడ్లు వేయడం కోసం 3,000 కోట్ల రూపాయలతో పనులు చేస్తూ ఉన్నాం. 90% పనులు పూర్తయినాయి. ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకున్నాం. అలాగే నాయి బ్రాహ్మణులకి జీతాలు పెంచాం. 20,000 రూపాయలు, మత్స్యకారులకు 10,000 నుంచి 20,000కి పెంచాం. అర్చకులకి, ఇమాములకి, మధ్యాహ్నులకి 15,000 రూపాయలు చేసి ఇస్తూ ఉన్నాం. ఇవాళ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేసాం. రకరకాల మాట్లాడే వాళ్ళకు ఇదే సమాధానం. ఎస్సీలకు 20,281 కోట్లు, ఎస్టీలకు 8,159 కోట్లు, బీసీలకు 47,456 కోట్లు, మైనార్టీకి 5,434 కోట్లు, 81,330 కోట్లు సంక్షేమం కోసం మనం ఖర్చు పెట్టేలాగా నిర్ణయం చేసాం. అలాగే చెప్పిన 6 సూత్రాల్లో కొన్ని అమలైనవి, కొన్ని అమలవుతున్నాయి. మే నుంచి ప్రతి అనకాపల్లి జిల్లాలో పోలీస్ శాఖ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించనుంది. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నర్సీపట్నంలో వారోత్సవాల్ని డీఎస్పీ శ్రీనివాసరావు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి పోలీసులు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా శనివారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్ ఎలా పనిచేస్తుంది, పోలీసులు ఉపయోగించే ఆయుధాల పనితీరు, మహిళల రక్షణ, సైబర్ క్రైమ్ కొరకు ఏర్పాటు చేసిన 100, 112, 181, 1098, 1030 నంబర్లు తదితర అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 1 నుండి 8 వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా శనివారం నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థినులకు పోలీసుల డ్యూటీ విధానం ఏ రీతిగా ఉంటుంది, ఆయుధాల పనితీరు, మహిళా రక్షణ కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక నెంబర్ల గురించి అవగాహన కల్పించామన్నారు. మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. ఈ వారం రోజులు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామని, సిబ్బంది కుటుంబాలతో కలిసి విహారయాత్ర తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ, రూరల్ సిఐలు గోవిందరావు, ఎల్ రేవతమ్మ, ఎస్ఐలు, సిబ్బంది పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. 5 అడుగుల లోతు వరకు కూడా బాంబులు పాకినా సరే ఏదైనా సరే ఇది ఎక్స్టెన్షన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అవుతుంది. దీని ద్వారా మనం ఆపరేట్ చేసి బాంబులు ఎక్కడ ఉన్నాయనేది మనకు సార్ ఒకసారి సార్ మనకి వివిఐపీస్ బై రోడ్డు కానీ బై ట్రైన్ కానీ వచ్చేటప్పుడు మనకి రోడ్లో ఉన్నటువంటి కల్వర్ట్స్లో ఏదైనా బాంబు పెట్టినట్టయితే మనకి ఇప్పుడు చెప్పినటువంటి బీడీటీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ద్వారా కాకుండా దానితో కూడాను అక్కడ ఏం ఎక్స్ప్లోజ్ ఏదైనా పెట్టినట్టయితే దీంతో సెర్చ్ చేయించి పట్టుకోవడం జరుగుతుంది, కనుక్కోవడం జరుగుతుంది. అలాగే విఐపీస్ బై ఫ్లైట్లో వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ట్రైన్లో ఉన్నప్పుడు కానీ కూడా ముందుగా అడ్వాన్స్గా కూడా డాగ్ తోటి ఈ ఎక్విప్మెంట్స్తో కాకుండా బీడీ ఎక్విప్మెంట్ కాకుండా డాగ్తో కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత ఏదైనా ఎక్కడైనా సరే దొంగతనం అయిందనుకోండి, ఆ దొంగతనం అయినప్పుడు ఎప్పుడైతే ఎనిమిది వాడినటువంటి వస్తువు ఏదైనా సరే అక్కడ విడిచిపెట్టినట్లయితే ఎనిమిది వాడినటువంటి ఐటమ్స్కి మనం డాగ్ ద్వారా సెంట్ ఇచ్చి ఎనిమిది ఎటు వెళ్ళాడు ఆ దగ్గరలో ఉంటే ఎనిమిదిని పట్టుకోవడం కూడా ఈ ట్రాకర్ డాగ్ ద్వారా కూడా జరుగుతుంది. ఇది డాగ్ వాల్ కాబట్టి ఇది ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ అనమాట. బాంబులు ఉన్నాయన్నీ కనబడితే ఎక్కడైనా బాంబులు అవి ఉన్నా సరే ట్రైన్లో కానీ బస్సులో కానీ ఆటో వెహికల్స్లో కానీ ఎక్కడ ఉన్నా సరే బాంబులు డిటెక్ట్ చేస్తుంది. ఇది డాగ్ లక్కీ. లేదా మనం చెప్పాం కదా ఎనిమిదిని ఏదైనా దొంగతనం కానీ మర్డర్ కానీ జరిగినప్పుడు వాళ్ళు వాడినటువంటి వస్తువుల మీద ముద్ద యొక్క స్వెట్ ఉంటుంది, ఆ స్వెట్ ద్వారా కూడా వాటిని పట్టుకుంటుంది అనమాట. అందరికీ నమస్కారం. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా మా డీజీపీ గారు ఉత్తర్వుల మేరకు, అలాగే మా అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుషిన్ సిన్హా ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ వారం రోజుల పాటు మహిళా వారోత్సవాలుగా, మహిళా దిన వారోత్సవాలుగా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా ఈరోజు ఇక్కడ మన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఆవరణలో ఈ ఓపెన్ హౌస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్, మా గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా పోలీసింగ్లో ఎటువంటి వెపన్స్ యూజ్ చేస్తారు, ఈ మహిళా సేఫ్టీ కోసం అని చెప్పేసి మేము తీసుకున్న చర్యలు ఏంటి, ఈ ఉమెన్ సేఫ్టీ వెహికల్స్ 112 అలాగే డయల్ 100 ఈ నెంబర్స్ అన్నిటి గురించి కూడా వాళ్ళకి అందరికీ చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఈ కార్యక్రమం తర్వాత మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మహిళా స్టాఫ్ అందరికీ కూడా ఈ రోజున మెడికల్ క్యాంప్ కూడా వాళ్ళకి ఈ రోజున ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ వారం రోజులు కూడా ఎవ్రీడే, రేపు ఆదివారం నాడు సిబ్బంది అందరూ కూడాను ఫ్యామిలీ మెంబర్స్తో విహారయాత్రలకు తీసుకొని వెళ్ళి వాళ్ళు హ్యాపీగా ఉండడానికి అని చెప్పేసి, ఫ్యామిలీ పిల్లలతో గడపడానికి అని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ఎలక్యూషన్ కాంపిటీషన్స్, తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, పెయింటింగ్ కాంపిటీషన్స్, అట్లాగే 8వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్లో అనకాపల్లిలో పెద్ద ర్యాలీ కూడా నిర్వహించడానికి అని చెప్పేసి చర్యలు తీసుకుంటున్నామండి. ఇందులో అందరినీ కూడా మహిళలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి మీ అందరి తరపున రిక్వెస్ట్ చేస్తూ మహిళా సాధికారత కోసం, అలాగే మహిళా రక్షణ కోసం ఈ కార్యక్రమాలు వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు మన అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారి ఉత్తర్వుల మేరకు మేము నిర్వహిస్తున్నాము.
కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఉత్తరాంధ్రకు పెద్దపీట వేయడంపై అనకాపల్లి జనసేన హర్షం వ్యక్తం చేసింది. పోలవరం కాల్వకు 1700 కోట్లు, సుజల స్రవంతికి 600 కోట్లు కేటాయించడం ద్వారా ఉత్తరాంధ్రపై కూటమి ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధకు దర్పణం పడుతోందని పేర్కొన్న జనసేన సంబరాలు జరుపుకుంది. పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పేద బడుగు బలహీన వర్గాలకు అలాగే రైతన్నలకు అండగా బడ్జెట్ తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఉత్తరాంధ్రకు ఎంతో వనరులు సమకూరేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నరేంద్ర మోడీ గారికి, అలాగే మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పోలవరం ఎడమ కాలువకు 1700 కోట్లు కేటాయించడం చాలా ముఖ్యమైన అంశం. ఎంతోమంది రైతన్నలకు అండగా నిలవడానికి, రైతన్నలు ఎప్పటి నుండో చూస్తున్న కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా కూటమి తరపున, అనకాపల్లి నియోజకవర్గం తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు, 2005వ సంవత్సరంలో మన ప్రీతమ నాయకులు కొనతాల రామకృష్ణ గారు సుజల స్రవంతికి శంకుస్థాపన చేసి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ సుజల స్రవంతి కోసం ఎంతో పోరాడడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు సుజల స్రవంతికి 600 కోట్లు కేటాయించడం చాలా సంతోషకరం. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దీనివల్ల రైతన్నలకి ఎంతో అండగా ఉండి ఒక పండగ వాతావరణం తెచ్చారు. మన కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలా కూడా సహాయం చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. అలాగే పంచాయతీరాజ్ శాఖ నుండి సుమారు 16,000 కోట్ల రూపాయలు కేటాయించిన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కూడా, త్రిమూర్తులు ముగ్గురు మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తూ ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర మీద వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం రూరల్ సర్కిల్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 15 లక్షల విలువైన మద్యం బాటిళ్లు, నాటుసారాను సోమవారం పోలీస్ ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. టౌన్ రూరల్ సిఐలు ఎం శేఖర్ బాబు, సిహెచ్ విద్యాసాగర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి అమర్ బాబు ఆధ్వర్యంలో రావులపాలెం గౌతమి గోదావరి లంకలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 296 కేసుల్లో పట్టుబడిన 1944.5 లీటర్ల నాటుసారా, ఎన్డీపీఎల్ మద్యం 9,456 బాటిళ్లు, డ్యూటీ పెయిడ్ మద్యం 2,231 బాటిళ్లను జేసీబీ సహాయంతో ధ్వంసం చేసి పాతిపెట్టారు. పలు పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన మద్యం పేరుకుపోవడంతో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని సీఐ శేఖర్ బాబు తెలిపారు. ఈరోజు గత కొంతకాలంగా రావులపాలెం టౌన్, అదేవిధంగా రావులపాలెం రూరల్ సర్కిల్, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు పోలీస్ స్టేషన్లో సీజ్ చేయబడిన అక్రమ మద్యం ఐడిఆర్ కేసులకు సంబంధించి ప్రాపర్టీని అంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి సంబంధిత అధికారులైన డిప్యూటీ కమిషనర్ గారు, ఎక్సైజ్ గారి ద్వారా డిస్ట్రక్షన్స్ ఆర్డర్ పొందింది. ఈరోజు అమలాపురం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి యొక్క ఆధ్వర్యంలో రావులపాలెం పోలీస్ స్టేషను ఎస్హెచ్ఓనైన నేను, అదేవిధంగా రావులపాలెం రూరల్ సిఐ గారు విజయసాగర్ గారు, ఆలమూరు ఎస్ఐ గారు, కొత్తపేట ఎస్ఐ గారు, ఆత్రేయపురం ఎస్ఐ గారు మరియు మధ్యవర్తుల సమక్షంలో ఆ కేసు ప్రాపర్టీని ఈరోజు తగిన ప్రికాషన్స్ తీసుకుని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా టోటల్గా 296 కేసుల్లో ఉన్న ప్రాపర్టీని, మద్యం బాటిల్స్లను, డ్యూటీ పెయిడ్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ని, అదేవిధంగా ఐడిఆర్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇందులో ఐడిఆర్కి వచ్చి 1944.5 లీటర్లుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఎన్డీపీఎల్ బాటిల్స్ వచ్చి 9,456 బాటిల్స్ ఎన్డీపీఎల్ బాటిల్స్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్యూటీ పెయిడ్ 2,231 బాటిళ్లను డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పక్కాగా ప్రాసెస్ ప్రకారం
సంబంధిత అధికారుల దగ్గర నుండి తగిన ఉత్తర్వులు పొంది ఇది నిర్వహించడం జరిగింది. దీని మీదట పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఈ యొక్క సీజర్ ప్రాపర్టీతో నిండిపోవడంతో ముందస్తుగా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క డైరెక్షన్లో ఈ రెండింటిని కూడా క్లియర్ చేయడం ఉద్దేశంతో ఇదంతా కూడా వేగవంతంగా చేయడం జరిగింది. దీన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపుడి గ్రామంలో మహాశివరాత్రి వేడుకలు ఆధ్యాత్మిక శోభతో ముగిశాయి. ఇక్కడ శ్రీ ఉమా మహేశ్వరి ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకుని పలు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఇవాళ మహా అన్న సమారాధన జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్నతీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆరా బ్యాటరీ ఛార్జింగ్ బైక్ హఠాత్తుగా పేలిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా నెగ్గిపూడి గ్రామానికి చెందిన సత్తి పెద్దిరెడ్డి ఆరా బ్యాటరీ ఛార్జింగ్ బైక్ పై రావులపాలెం వచ్చాడు. అతని ఆ బైక్ పై మార్కెట్ కు వెళ్లి బైక్ పార్కింగ్ లో ఉంచి దుకాణానికి వెళ్లాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంత ప్రజలు భయపడ్డారు. మహత్యానండి మా ఇక్కడ రావులపాలెం వచ్చానండి. అది కొద్ది బిల్డింగ్ చేయాలని చెప్పి వచ్చాను. వాళ్ళు ఇప్పించారు కానీ బండి దగ్గరికి వెళ్ళలేదండి. కానీ అక్కడ గుర్తులకి రోడ్డు మీద బండి పెట్టాను, దానికి అదే అయిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుష్కర పథకంపై పట్టు బిగిస్తున్న ప్రభుత్వ విప్. అసెంబ్లీలో వాణి వినిపించిన యనమల దివ్య. అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న బుచ్చయ్య. బడ్జెట్ కేటాయింపులపై హర్షం. అనకపల్లిలో జనసేన సంబరాలు. మోదీ చంద్రబాబు పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం. అనకపల్లి జిల్లాలో పోలీస్ శాఖ మహిళా వారోత్సవాలు. నర్సీపట్నంలో ప్రారంభించిన డీఎస్పీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.